ఈరోజు 6,000 ఫ్యామిలీ అయ్యింది. బుద్ధి కర్మానుసారే అంటారు, విన్నారా ఎప్పుడన్నా? మనందరి కర్మ ఈరోజు బాగుంది కాబట్టి మనం ఈరోజు కలిసాం. కర్మ అంటే ఏది నా కర్మ అది కాదు. కర్మ అంటే సార్ చెప్పారు కదా, మనం ఏం చేసాము, గుడ్ కర్మ చేస్తే మనకి గుడ్ అనేది బ్యాక్ వస్తుంది, అవునా? సో మనందరి టైం బాగుంది కాబట్టి మనం ఈరోజు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ గురించి చూసాము, అవునా? సో నేను సార్ చెప్పారు కదా, స్టార్ట్ అయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. 17 years వర్క్ చేశాను. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ 2.5 crores శాలరీ తీసుకున్నాను. సో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో చాలా లగ్జరీగానే ఉన్నాను. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అన్నట్టుగా హ్యాపీగా ఉన్నాం. కానీ నాకు కొన్ని డ్రీమ్స్ ఉండేవి చిన్నప్పటి నుంచి. నాకు ఏ కష్టం తెలియకుండా పెంచారు మా నాన్నగారు. ఆయన కష్టపడ్డారు కానీ నన్ను ఏబుల్ మిడిల్ క్లాస్ లాగానే పెంచారు. సో హ్యాపీగానే ఉన్నాను. కానీ ఆయన వెళ్ళి నాకు బెంజ్ కారు కావాలి నాన్న అని చెప్పి అడిగాను నా టీనేజ్లో. వెళ్ళి అడిగితే ఆయన బాగా చదువుకుంటే బెంజ్ కారు తీసుకోవచ్చు అని చెప్పారు. సో బాగా చదువుకున్నాను, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఫిల్ చేశాను, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. సో కానీ బెంజ్ కారు మాత్రం రాలేదు. జాబ్ చేస్తే వచ్చేస్తుందా? రాదు కదా. సో బెంజ్ కారు కావాలంటే ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటే, సరే జాబ్ చేసి ఒక 1 కోటి రూపాయల దాకా సేవింగ్ చేసుకున్నాను. సో ట్రెడిషనల్ బిజినెస్ చేద్దాము అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే జాబ్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ 2 ఉంటాయి కదా. సో అప్పుడు హ్యాపీగా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, ఆ ఎక్స్ట్రా ఇన్కమ్తో కారు కొనుక్కోవచ్చు అని చెప్పి అనుకున్నాను. కానీ అనుభవ రాహిత్యము ట్రెడిషనల్ బిజినెస్లో 95% ఫెయిల్యూర్సే కదా ఉంటాయి, తెలుసు కదా. అది నేను తెలుసుకోవడానికి ఒక 90 lakhs పోయింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సో అసలు ఎందుకు నాకు ఇలా జరిగింది, ఓకేనా? చిన్నప్పటి నుంచి నాకు భగవద్గీత మా నాన్నగారు వినిపించారు. ప్రతి పండగకి ఇంట్లో టీడీకే క్యాసెట్లో భగవద్గీత చెప్పించేవారు అనమాట. సో అది వింటూ ఉంటే ఆ ఏజ్లో నాకు అర్థం కాలేదు. మా అమ్మని అడిగేవాడిని, ఏందమ్మా ఈ సోది, పండగ వస్తే ఏంటి, ఇంకేమైనా పాటలు పెట్టమని చెప్పి అడిగేవాడిని. సో అలాంటి పరిస్థితి నుంచి నాకు గుయ్యమనే దెబ్బ తగిలిన తర్వాత నాకు మళ్ళా భగవద్గీత నాకు చాలా విషయాలు నేర్పించింది. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, అవునా? సో కర్మను చేయడం వరకే మన చేతిలో ఉంది, దాని ఫలితం పైన మనకు అధికారం లేదు. సో ఆ రకంగా ఆ దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ వినడం స్టార్ట్ చేశాను. సో ఆ విన్న తర్వాత నాకు చాలా సొల్యూషన్స్ వచ్చాయి. తర్వాత లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నాను. సరే ఎట్లాగో ఒక 90 lakhs పోగొట్టుకున్నాను కదా, ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టి లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నాను. అసలు ఎందుకు నాకు ఇలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది, సో అంత హ్యాపీగానే ఉంది కదా, నాకెందుకు ఇలా జరిగిందని పరిశోధన చేస్తూ లాక్డౌన్ టైంలో అందరం ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ల్యాప్టాప్ ఇచ్చి ఇంట్లో వర్క్ చేసుకోమన్నారు. వర్క్ చేసుకుంటూ ఉంటే నేను 17 years నుంచి ఒకే కంపెనీలో ఉన్నాను. దానివల్ల నా వర్క్ ఒక 4 hours అయిపోయేది. మిగిలిన 4 hours 5 hours ఏం చేయాలి, ఇంట్లోనే ఉంటున్నాం, చేతిలో నెట్ ఉంది. సో ఇంకేం చేద్దాం, ఆల్రెడీ కొంత పోగొట్టుకున్నాం కదా, సో దాన్ని రికవర్ చేసుకోవాలి అంటే అప్పుడు నాకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ఒక సొల్యూషన్ దొరికింది. సో నేను సెర్చ్ చేస్తూ ఉంటే సేమ్ నాలాగే సార్ కూడా, వీరకుమార్ సార్ కూడా తనున్నటువంటి కంపెనీల నుంచి బయటికి రావాలనే ఆలోచన వచ్చింది. సో అప్పుడు నేను సార్తో చెప్పడము, ఇద్దరి డెస్టినీ ఒకటే అయ్యింది. ఇద్దరం ఒకటే దాని గురించి సెర్చ్ చేస్తున్నాము. దాదాపుగా 464 కంపెనీస్ లిస్ట్ తీసుకున్నాము. సార్ నాకు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉన్నటువంటి కంపెనీస్ నాకు లిస్ట్ పంపించారు. పంపించిన తర్వాత వేట మొదలైంది. సో దాదాపుగా చాలా కంపెనీలు రీసెర్చ్ చేసిన తర్వాత సనెడ్జ్ అనేది ఏదో బై ఛాన్స్ తీసుకోలేదు, బై చాయిస్ తీసుకున్నాం. అర్థమైందా? సో ఏదో నెలకు 10,000 20,000 సంపాదించిన నేను సనెడ్జ్లకు రాలేదు. కనీసం 1 కోటి రూపాయలు నెలకు తీసుకోవాలనేటువంటి ఒక ఎయిమ్తో వచ్చాను. జీవితంలో మొత్తం 1 కోటి రూపాయలు లాస్ అయ్యాను. నెలకు 1 కోటి రూపాయలు సంపాదించేది. గూగుల్లో సెర్చ్ చేస్తే హూ ఇస్ ఎర్నింగ్ మోర్ దాన్ 1 crore ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అని కొడితే గూగుల్లో నా పేరు రావాలనేది నా కోరిక. సో దానికి నేను ఎంచుకున్నది ఏంటంటే, ఒక 100 మందికి 1 lakh ఇప్పిస్తే నా మెంటర్షిప్ ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అవునా? సో ఇక్కడ మనకి కావాలంటే దేవుడు కొంచెం లేట్గా ఇస్తాడేమో, మన వాళ్ళ కోసం కావాలంటే స్పీడ్గా ఇచ్చేస్తాడు, అవునా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫలితాన్ని గురించి ఆశించకుండా ఎక్కువ మంది జీవితాలకు ఒక వాల్యూ యాడ్ ఇవ్వాలి అనేటువంటిది కోరిక, అవునా? ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము హెల్త్ ఇస్తున్నాం, హ్యాపీనెస్ ఇస్తున్నాం, వెల్త్ ఇస్తున్నాం,
దీంతో పాటు నేను ఇంకొకటి ఫైండ్ అవుట్ చేశాను, ఇంకొకటి కూడా నాకు దొరికింది ఏంటంటే బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒక 100 మంది మన గురించి మంచిగా అనుకున్నారు అనుకోండి, పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, మన ఆరా పెరుగుతుంది, దానివల్ల మనకు అంత మంచి జరుగుతుంది. అవునా? సో మనం మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, యద్భావం తద్భవతి. అవునా? సో కాబట్టి ఈరోజు ఈ రకంగా మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఈరోజు ఇంత ఫాస్ట్గా నేను ఎదగలుగుతున్నాను. దానికి రీజన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్. నా 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 మెంటాలిటీ ఎలా ఉండేదంటే, ఏదైనా ఒక విషయం నేను చేస్తున్న పనిలో నాకంటే ఇంకెవరు బాగా చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉండేవాడిని. ఒకవేళ నేను చెప్పులు కుట్టాల్సి వస్తే నాకంటే ఇంకెవరు బాగా కుట్టలేనంతగా నేను చేయాలనేటువంటి నా ఆలోచన. అంటే ఈ విషయంలో అశోక్ తమ్ముల సార్తో కూడా నాకు ఫైటింగ్ జరుగుతుండేది. ఏంటంటే నా 14 years ఎక్స్పీరియన్స్లో నన్ను ఇంతగా క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరు లేరు, మీరే నన్ను ఎక్కువ క్వశ్చన్ అడిగారని చెప్పి అన్నారు. సో అంటే ఎందుకు అంటున్నానంటే, నేను ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసుకొని దాంట్లో వెళ్ళాలనేది నా కోరిక. నెక్స్ట్ ఇంకో విషయం షేర్ చేసుకోవాలి. నా మెంటర్స్ నాకు ఎలా దొరికారనంటే, ఎంతటి వీరుడైన అర్జునుడు మహావీరుడే కదా, ఖచ్చితంగా శ్రీకృష్ణుడు అవసరమైందా కాలేదా? నేను ఎంత అదృష్టం ఉందంటే నాకు 2 శ్రీకృష్ణుడు దొరికారు. ఒకటి వీరానాయుడు సార్ రూపంలో, ఇంకోటి అశోక్ తమ్ముల గారి రూపంలో. ఫస్ట్ 4 months కంప్లీట్గా నేను అశోక్ తమ్ముల గారితో పనిచేశాను. అంటే నేను జాబ్ చేస్తూ ప్యారల్గా చేస్తూ ఉన్నాను. సారేమో నన్ను మీరు స్టార్ట్ చేయండి, నేను వస్తానని చెప్పారు. మధ్యలో డౌట్ వచ్చింది, నేను వస్తారా? సో అర్థమైందా? సో కానీ ప్లాన్ ఎంత బాగుంది, ప్రోడక్ట్ ఎంత బాగుంది, సరే నా పాటికి నేను చేసుకుంటూ వెళ్తాను, ఖచ్చితంగా వస్తారులే అనేటువంటి ఒక నమ్మకంతో స్టార్ట్ చేసాము. ఫస్ట్ ప్లాన్ చెప్పినప్పుడు కర్ణాకర్ సార్ 11 years ఎక్స్పీరియన్స్, పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కూడా. 2014లో కర్ణాకర్ గారు నేను ఒక బూట్ క్యాంప్లో కలిసినప్పుడు అనుకున్నాను, అప్పుడు నేను చాలా స్లిమ్గా చాలా యంగ్గా బాగుండేవాడిని. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ విధంగా అని చెప్పి ఇలాగ టెస్ట్ ఫోన్ చెప్తే, సో సార్తో వర్క్ చేస్తే బాగుందని చెప్పి అనుకున్నాడంట. సో అది ఎలా యూనివర్స్ కలిపిందో చూడండి. అదే కంపెనీలో ఉంటే ఆ పరిస్థితి లేదు. అలాంటిది కంపెనీ చేంజ్ అయ్యాం కాబట్టి యూనివర్స్ 9 years తర్వాత కనెక్ట్ చేసింది. యూనివర్స్ ఎలా పనిచేస్తుందో చూడండి. నేను టీంలో ఎప్పుడు చెప్పినా యూనివర్స్ అని చెప్తుంటాను. ఎందుకనంటే యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. మనం ఏ గాడ్ అయితే అనుకుంటామో అదే యూనివర్స్. ఓకేనా? సో మన దృష్టి ఎక్కడైతే పెడతామో అక్కడే వర్క్ జరుగుతుంది. ఓకేనా? యతో మనః తతో భావ, యతో భావ తతో దృష్టి, యతో దృష్టి యతో తతో యత్న, యతో యత్న తతో ఫల్. అర్థమైందా? సో మన తెలుగు పండిట్ కాబట్టి ఓకే ఇవన్నీ కూడా చెప్తూ ఉండడం వల్ల నాకు చిన్నప్పుడు దాదాపు ఒక 6-7 years పాటు మహాభారతం, రామాయణం అన్నీ చెప్పారనమాట. ఒక రోజు ఒక పద్యం వేమన శతకం కానీ సుమత శతకం కానీ చెప్తే, ఒక పద్యం చెప్తే ముగ్గురిని కూర్చోబెట్టుకొని 1 గంట సేపు చెప్పేవాడు అనమాట. సో దానివల్ల ఈ నాలెడ్జ్ వచ్చింది. సో అంటే ఎందుకంటున్నానంటే, మనం ఏం చేస్తాం అది తిరిగి వస్తుంది. నో పెయిన్ నో గెయిన్ కదా, అవునా? ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే నో అంటే ఎన్ఓ నో, నేనేమంటానంటే KNOW నో అంటాను. ఎందుకంటే పెయిన్ అనేది మీకు తెలిస్తే అర్థమవుతుందా? ఇక్కడ వెంటనే రాదు. నాకు ఫస్ట్ మంత్ శాలరీ ఇందులో సనర్జీలో పేవోటు 615 rupees, 616 రూపాయలు. ఆ మంత్లో నా సాఫ్ట్వేర్లో నా ఇన్కమ్ వచ్చే 2,45,000. ఏమాత్రం పొంతనుందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి 17,900 సెకండ్ మంత్. ఓకేనా? ఏదో కొంతవరకు మేలు, అవునా? సో ఇలా ఈ రకంగా 7th monthలోనే 2,26,000 రూపాయలు వచ్చింది. 7th month, జస్ట్ 17 years సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే హైయెస్ట్ ఇన్కమ్ 2,45,000 అయితే 7th monthలోనే సనర్జీలో వచ్చింది. నేను జాబ్ చేసేటప్పుడు నాకు ఓన్లీ 8 hours ఉండేది టైము, అవునా? ఎవరికైనా 8 hours కదా. అదే నేను సనర్జీకి వచ్చిన తర్వాత 2,000 hours per day పనిచేస్తున్నాను. ఎలా సాధ్యం? నాకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఏం లేవు. టీం ఒక 500 మంది యాక్టివ్గా పనిచేసే టీం చేయగలిగాను. 500 into 4 2,000 hours వర్క్ జరుగుతుంది. సో ఈరోజు నేను ప్యాసివ్ ఇన్కమ్ కూడా కాదు, లివరేజ్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. లివరేజ్ ఇన్కమ్ అంటే అశోక్ తద్మల్ గారు తీసుకుంటున్నారు కదా. లాస్ట్ ఇయర్ ఎప్పుడో April 10వ తేదీ వచ్చారు, ఈరోజు వచ్చారు.
దాని ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా అన్నారు. నెక్స్ట్ లెవెల్. అంటే ఎందుకు అంటున్నానంటే లివరేజ్ ఇన్కమ్ అంటే ఏంటంటే జాబ్ చేస్తున్నప్పుడు 22 days వర్క్ చేస్తే నాకు అంత ఇన్కమ్ వచ్చింది. ఈరోజు కేవలం 8 days వర్క్ చేస్తేనే రోజు అందరూ జూమ్కి వస్తున్నారు, రోజు అందరిని లేపుతున్నాను, నిద్ర 5:45 కల్లా నిద్ర లేపుతున్నాను కదా. సో అంటే నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తున్నాను, 8 days బయట పని చేస్తున్నాను, కానీ సేమ్ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను. అర్థమవుతుంది? 22 days వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో 8 days వర్క్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది. అదే 22 days పని చేస్తే దీనికి 3 times వస్తుంది. అవునా? సో నా బలమైన కోరిక ఏంటంటే అందరూ కూడా, ఇంకొకటి కూడా, నేను జాబ్లో ఫారెన్కి వెళ్ళొచ్చాను కానీ ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు పంపించలేదు, పని చేయడానికి పంపించారు. సో కానీ ఫస్ట్ టైము దుబాయ్కి వెళ్ళేసి వచ్చాను, ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఆ ట్రిప్లో నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే మన టీం మెంబర్స్, సార్ మీ వల్ల ఎప్పుడు కూడా కింద నుంచి ఫ్లైట్ బాయ్ బాయ్ అని చెప్పేవాళ్ళము, మీ వల్ల మాకు సాధ్యమైందని చెప్పి అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొంతమంది జీవితాల్లో మనం కొంచెం వాల్యూ యాడ్ ఇవ్వగలిగితే అది మనకి పుణ్యమే కదా, గుడ్ కర్మే కదా అది. సో అంటే ఎందుకంటున్నానంటే మనం ఇక్కడ చేసేది మంచి పని. నన్ను ఎంతోమంది మా మేనేజర్ అయితే పిలిచి పాగల హే క్యా అని చెప్పి అడిగాడు. సబ్బులు అమ్ముకుంటున్నాను, పేస్ట్లు అమ్ముకుంటున్నాను అంటున్నావు, ఏంటి పిచ్చోడు అని చెప్పి అడిగారు. నేను మన సార్ వాళ్ళు ఒక సాంగ్ పాడుతుంటారు పుణే వెళ్తే, పాగల్ నహే భయ్యా మన దిమాగ్ ఖరాబ్ అయ్యింది. సో అంటే ఆ పాటని లోపల పాడుతున్నాను, బయట పాడలేం కదా, అక్కడ చాలా డిగ్నిటీగా ఉండాలి. సో అలాగ ఎందుకంటున్నానంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా మా ఫాదర్ని ఇంట్లో అడిగింది ఏంటంటే, ఇన్ని రోజులు మీకు నచ్చినట్టున్నా, చదువుకోమన్నారు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను, ఎంఫిల్ కూడా చేశాను. సో జాబ్ చేయమన్నారు, చేశాను. నాకు 2 years టైం ఇవ్వండి, నాకు నచ్చినట్టు నేను బతకాలనుకున్నానని చెప్పి అడిగాను. తప్ప న్యాయమే కదా. సో ఇన్ని రోజులు ఆయన చెప్పినట్టు బతికాను. కారు అయితే రాలేదు, బెంచ్ కారు. సో నేనేం అడిగాను, రిక్వెస్ట్ చేసుకొని కూర్చొని నాకు 2 years నాకు టైం ఇవ్వండి అని చెప్పి 7th month నా ఇన్కమ్ తీసుకోగలిగాను. అవునా? సో జనవరిలో కారు టాటా నెక్సాన్ విత్ డ్రైవర్తో తీసుకుంటున్నాను. ఎందుకంటే నా కోరిక, డ్రైవర్తో కార్ తీసుకోవాలని నా కోరిక. సో ఇక్కడ 1 కోటి రూపాయలు తీసుకొని, సార్ మీ 1 కోటి రూపాయలు ఏం తింటారు, 1 లక్ష అయితే సరిపోతుంది కదా ఎవరికైనా. అవునా? సో సారు దాదాపు ఒక 15 మంది ఎంప్లాయీస్కి పేమెంట్ ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు. నేను కూడా ఆల్రెడీ నాకు వచ్చే 2 లక్షల్లో 3 ఎంప్లాయీస్కి పేమెంట్ ఇస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే కదా మనం. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 1,16,000 ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాను. దేశానికి ఉపయోగపడుతున్నామా లేదా? 1%లకు వచ్చేసామా లేదా? సడన్గా చూపించారు కదా, 1 lakh పైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియాలో? 5% చూపించారా లేదా? సో అంటే ఎందుకంటానంటే మన వంతుగా దేశానికి ఏదో ఒకటి చేయాలి. సార్ చెప్తుంటారు ఎప్పుడు, మన వంతుగా ఏదో ఒకటి చేయాలని. ఈ చేయాలని మనమే బార్డర్కి వెళ్ళి ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తే చాలు. అవునా? సో కాబట్టి నేను మీ అందరూ కూడా రేషన్ కార్డు పోగొట్టి అందరూ ట్యాక్స్ పే చేయాలనేది, పే చేయించాలనేది మా కోరిక. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మనకు ఒకటి అలవాటు, చిన్నప్పటి నుంచి కూడా ఏమని ఇవ్వు 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 అంట. అవునా? తీసుకోవడం దేవో అంతేనా సార్? హిందీలో దేవో. సో దేనా? ఓకే. ఇవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్ వస్తుంది. ఎంతమంది ఇస్తున్నాం అర్థమవుతుందా? ఇవ్వడం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్ వస్తుంది. నేను అసలు ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, సార్ ఇప్పటివరకు స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి చెప్పారు కదా. నేను ఒకరోజు మరాఠీలో వింటూ నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అంటే సేమ్ అంటే ఒక 5%లో నేనుంటే సార్ మిగిలిన దాన్ని ఫిల్ చేశాడు. మరాఠీలో చెప్తున్నా ఏం అర్థమైంది నాకు, తర్వాత నాకే అనిపించింది ఏం అర్థమైంది నాకు అని అంటే, ఎమోషన్కి లాంగ్వేజ్ అవసరం లేదు. అవునా? అది మాట్లాడిన తర్వాత సార్ నాతో పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడాడు. సో ఏంటి, ఈ జన్మకేను నేను మా అమ్మాయి గురించి ఏదో పర్సనల్ విషయం మాట్లాడుతూ ఉంటే, ఈ జన్మకే మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్, తర్వాత జన్మలో మీరు ఎవరు అని చెప్పి సార్ ఏదో అన్నారనమాట. అంటే నేను మా అమ్మాయి అప్పుడే లోపలికి వచ్చింది, అమ్మ ఈ జన్మకే నేను 11 years old, అమ్మాయికి ఏం అర్థం కదా, ఏమైంది నాన్న. సో అంటే
అంటే డిటాచ్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకున్నాం అనుకోండి, డిటాచ్ అయిపోతాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ బాడీ వేరే సోల్ వేరే అనే విషయాన్ని నేను అశోక్ కుమార్తో సార్ అంటే ఆయనకి ఇంకా తెలుగు తెలుసుకున్నా నేను ఇంకా ఎక్కువ నేర్చుకునేవాడినేమో. సార్ కోసం నేను హిందీ నేర్చుకున్నాను. ఇంకొకటి నాకు సార్ గురించి, వీరనాథ్ సార్ గురించి చెప్పాలి. సార్ని నేను విసిగించినంతగా ఇంకెవరు విసిగించరు. నాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సార్ వెంటనే కాల్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో నేను ఎంత ఎక్స్టెంట్కి వెళ్తానంటే సార్ని కూడా కన్ఫ్యూజ్ చేసేటట్టుగా క్వశ్చన్లు వస్తుంటాయి నాకు లోపల. అర్థమైందా? కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే, కొన్నిసార్లు సార్ ఇచ్చే సలహాకి టీనేజ్లో ఎవరికైనా ఫాదర్ నచ్చుతాడా? నచ్చడు. ఎందుకంటే ఇట్లుండు అట్లుండు చెప్పే స్కిల్ అంటుంటాడు కదా. సో సార్ కూడా ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అంటుంటే ఖచ్చితంగా నచ్చడు. అవునా? సో కొంచెం దెబ్బలు తగిలితే కానీ మనం దాన్ని పాటించాం. అవునా కదా? సో అలా చాలా విషయాలు అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఒక ఈగో ఉంటుంది. అవునా? సో నేను సార్ ముందే చెప్తున్నాను, ఎక్కువ చదువుకున్నానన్నా ఈగోగా ఉంటుంది కంపల్సరీ. అర్థమైందా? సో ఇవన్నీ పక్కన పెట్టి మనం జీరో అని స్టార్ట్ చేసామంటే హీరో అవుతాం. మనం బ్యాక్గ్రౌండ్ మన బ్యాక్గ్రౌండ్ని తీసుకొని వచ్చామంటే నెట్వర్క్లోకి ఖచ్చితంగా మనం హీరో కాదు, పెద్ద గుండుసున్న అవుతాం. ఓకేనా? సో కాబట్టి అప్లైన్ చెప్పినట్టుగా విని కనుక చేస్తే ఫాస్ట్గా అచీవ్ అవుతాం. అలా కాకపోతే ఏమవుతుందంటే చాలా లేట్ అవుతుంది. నేను ఒకసారి అడిగాను, సార్ నేను ఎప్పుడు పర్సనల్గా చేసినా మీరు నన్ను తిడుతూనే ఉంటారు ఏంటి అని. అర్థమైందా? తిట్టేది ఎవరు మనల్ని? అప్లైన్ మనం మేలు కోరేవాళ్ళు. అదే సో మన గురించి చెడు కోరుకునే వాళ్ళు మనల్ని పొగుడతారా, తింటారా? పొగిడి మన దగ్గర పని చేసుకోవాలని చూస్తారు. సో అంటే ఎందుకు అంటున్నానంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఓపెన్గా ఒక్కొక్కసారి మీ అప్లైన్ ఏదన్నా మీ గురించి, నేను కూడా ఒక్కోసారి మీతో ఏదైనా హార్ష్గా అనొచ్చు. సో ఎవరి మీద ఈ అప్లైన్కి టీం మీద కోపం ఉండదు. మీరు పక్కదారి పడుతుంటే మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి ఏదైనా అంటాడు. ఓకేనా? సో టీం మధ్య రిలేషన్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అవుతాం. సో నాకు అతి కొద్ది పరిచయంలోనే చాలామంది టీం మెంబర్స్ నన్ను బావ అంటారు, అన్న అంటారు. సో ఎందుకు అంటున్నానంటే ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఈరోజు వర్క్ చేయగలుగుతున్నాం. ఆ రిలేషన్ లేకపోతే వర్క్ చేయలేము. అర్థమవుతుందా? సో కాబట్టి మీ టీంతో ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాము. ఓకేనా? సో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సింగపూర్ ట్రిప్కి వస్తామని చెప్పారు. ఆ ఫొటోస్ అన్నీ అందరికీ అవైలబుల్ అవుతాయి. నేను కూడా తీసుకున్నాను. సో యూనివర్సిటీ కనెక్ట్ అయిపోయింది. ఎవరైనా చెయ్యి ఎత్తకుండా ఉంటే మాత్రము మీ ఇష్టం. తలాసు దేవతలు ఉంటారు. తలాసు దేవతలు ఇక్కడే సీలింగ్ ఉంది కదా అనుకోకండి, ప్రతి చోట ఉంటారు వాళ్ళు. సార్ చెప్పారు 13 కెమెరాస్ ఉంటాయంట. అశోక్ కుమార్ సార్ ఒక్కొక్క సందర్భంలో మాట్లాడుతుంటే చెప్పారు, సార్ 13 కెమెరాస్, సీసీ కెమెరాస్. మనం ఏం చేసినా రికార్డ్ అవుతుంది. మన ఆరాలో మనము 4 గోడల మధ్య ఎవరు లేని టైంలో ఏదైనా ఆలోచించుకున్నా కూడా, మన బ్రెయిన్లో ఏం ఆలోచించినా కూడా రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఎవరి గురించి చెడుగా ఆలోచించొద్దు. ఓకేనా? అసలు అలా యూనివర్సిటీకి విచక్షణ లేదు, డిస్క్రిమినేషన్ లేదు. మీరు చెప్తున్నది మంచిగా చెడైనా తెలియదు యూనివర్సిటీకి. మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది, యద్భావం తద్భవతి. నేను లాస్ట్ మంత్లో ఒకసారి కర్ణాటక సార్కి మన వాళ్ళందరికీ చాలామందికి మెసేజ్ పెట్టాను. ఏమని 2 lakhs ఇన్కమ్ ఈ నెలలో రావాలని చెప్పేసి అనుకోండి అని చెప్పేసి పెట్టాను. చాలామందికి పెట్టాను. సో పెడితే నా లైఫ్లోనే నాకు 2 lakhs దీంట్లో వచ్చింది. కానీ నాకు లాస్ట్ మంత్లో 3 lakhs అవసరం ఉంది యాక్చువల్గా. ఎందుకంటే నేనుండే ఇంటి రెంట్ 50,000. సో కాబట్టి నాకు అవసరం వచ్చింది. నేనేమనుకున్నానంటే యూనివర్సిటీ నేనేం కనెక్ట్ చేశానంటే నాకు 3 lakhs కావాలని చెప్పి రాసుకున్నాను. ఇంకొకటి ఎవరో ఫ్రెండ్ వేరే ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు 5-6 years బ్యాక్ తీసుకున్నాడు. వాడు ఇదిగో మామ అని చెప్పేసి అకౌంట్లో వేసాడు. 2 lakhs సర్వీ ద్వారా వచ్చింది. ఇంకొక 1 lakh నాకు రావాల్సి వచ్చింది. అర్థమైందా? కరెక్ట్గా యూనివర్సిటీ కనెక్ట్ చేస్తే మీరు ఏమనుకున్నా జరుగుతుంది. ఈరోజు 85% ఆఫ్ ద బిలియనియర్స్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళే. మీ ఫ్యామిలీలో ఫస్ట్ బిలియనియర్ అవ్వాలనుకుంటున్నారా లేదా? సో కాబట్టి ఒక 6 months ఏమి ఆలోచించద్దు. తిన్నామా, పడుకున్నామా, ఏమి ఆలోచించద్దు. టైంకి పడుకోకపోయినా ఏం నష్టం లేదు. ఒక 6 months పాటు నష్టం లేదు.
మీరు ఎప్పుడైతే ఒక 50,000 సన్నెడ్జ్లో ఎర్న్ చేస్తారో అప్పటి వరకు మీరు డెడికేషన్తో వర్క్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అలా కాకుండా ఏదో జరిగిపోతుందని అనుకున్నామంటే మీరు 95% క్లబ్లోనే ఉండిపోతారు. 95% పీపుల్ ఎలా ఉంటారంటే 5% పీపుల్ ఏదైతే చెప్తారో దాన్నే డిపెండ్ అయ్యి చేస్తుంటారు. నేను మీటింగ్లో కూడా చెప్తుంటాను, 5% పీపుల్ వల్లనే వరల్డ్ రన్ అవుతుంది. ట్యాక్స్ కట్టేది వీళ్ళే, మిగిలిన వాళ్ళంతా ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇస్తుందని చూస్తుంటారు. మనం ఈ పొజిషన్లో ఉండాలి కానీ ఈ పొజిషన్లో ఉండకూడదు, అవునా? సో కాబట్టి మీ అందరూ రేషన్ కార్డు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏదైనా అనుకుంటే జరుగుతుంది. సో అందరూ కూడా మీ ఫ్యామిలీలో ఫస్ట్ బిలియనర్ అవ్వాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో వర్క్ చేయండి, ఆటోమేటిక్ అయిపోతారు. ఫస్ట్ చిన్న గోల్ పెట్టుకోండి, ఓకేనా? ఆ గోల్ రీచ్ అయిన తర్వాత మీ బ్రెయిన్లో డోపామిన్ రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా మీకు మీరే ఛార్జింగ్ పెట్టుకుంటారు రోజు. సో ఎవరి అంటే ఎందుకంటారంటే రోజు మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటామా లేదా? మనకు కూడా ఛార్జింగ్ అవసరం. నాకు ఎప్పుడన్నా ఛార్జింగ్ కావాలంటే సార్ కాల్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ ఏదో ఒక టైంలో డల్ అవుతామండి, మనం హ్యూమన్ కదా. సో ఏదో టైంలో ఏదైనా రిజెక్షన్స్ వచ్చి ఉంటాయి. నేనేమంటా అంటే ఫెయిల్ అవ్వడానికి భయపడద్దు, ఫెయిల్ అవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఫెయిల్ అయితే సక్సెస్ అయితే ఏం జరుగుతుంది తెలుసా? మహా అంటే ప్రపంచానికి మీరు తెలుస్తారు. ఫెయిల్ అయితే ప్రపంచం ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి ఫెయిల్ అవ్వడానికి భయపడద్దు, ఫెయిల్ అయితేనే సక్సెస్ కాగలరు, ఓకేనా? ఫెయిల్ కాకుండా ఎవరు సక్సెస్ కాలేరు, ఓకే? సో కాబట్టి ఫెయిల్ కావడానికి సిద్ధంగా ఉండండి, సక్సెస్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.